కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. వీరుడు అన్నాక యుద్ధం చేయాలి, షెఫ్ అన్నాక వంట చేయాలి, ఎంప్లాయ్ అన్నాక డ్యూటీ చేయాలి. మరి ప్రేక్షకులు అన్నాక ఏం చేయాలి? ఇంకేం చేయాలి? మా చట్పట్ మిస్ అవ్వకుండా చూడాలి. ఈ రోజు చట్పట్ లో మనందరికీ పచ్చడి తయారు చేసి చూపించడానికి సిద్ధంగా ఉన్నారు మన ఎక్స్పర్ట్ కౌసల్య గారు. హాయ్ కౌసల్య గారు, వెల్కమ్ టు చట్పట్. థ్యాంక్ యూ. ఈ రోజు ఏం చేస్తున్నారు చట్పట్ లో? మనందరికి ఇష్టమైనటువంటి ఆవకాయ. వావ్, ఎప్పుడా అని చూస్తున్నా. ఆవకాయ ఎప్పుడు పడతారా? ఇంకా వచ్చేసింది, సమ్మర్ వచ్చేసింది, టైం దగ్గరకు వచ్చింది, మామిడికాయల సీజన్. ఇప్పుడు కరెక్ట్ గా పచ్చడి పట్టే టైం కదా. సో ఈ రోజు ఆవకాయ పచ్చడి చేస్తున్నాం. ప్రవీణ గారి కోసం స్పెషల్ గా ఆవకాయ. అంతే, స్పెషల్ ఆవకాయ పచ్చడి ఇన్ చట్పట్. సో కౌసల్య గారు, మరి మామిడికాయ పచ్చడి అందరికీ తెలుసు, కానీ కొంచెం అంటే ప్రతి ఒక్కళ్ళు ఎవరో ఒకరికి ఫోన్ చేయాల్సిందే. ఎంత వేయాలి, ఏం చేయాలి, ఇది కరెక్ట్ అయినా కాదా? అందరికి తెలిసిన పచ్చడి అయినా ఒకసారి ఇంకొక ఫోన్ వెళ్లకుండా చేయలేము. సో కానీ ఈ రోజు కౌసల్య గారు చెప్పిన పద్ధతి ప్రకారం ఆవిడ చూసి మేము పచ్చడి కలిపేయాలి. అయితే ఇక్కడ ఏంటంటే మనం 50 కాయలు తీసుకున్నాం అనుకోండి, అన్ని 2 కిలోలు తీసుకుంటాం. 2 కిలోలు కారం, 2 కిలోలు ఉప్పు, 2 కిలోలు ఆవు పొడి, 2 కిలోలు నువ్వుల నూనె, 1/2 కిలో కొంచెం చేతిలో పెట్టుకుని పైన పోసుకుందికి ఉప్పు, దానికి ఒక 100 గ్రామ్స్ మెంతులు, పసుపు కొద్దిగా, ఇష్టం ఉన్న వాళ్ళు హింగువ, ఇష్టం లేని వాళ్ళు వెల్లుల్లిపాయలు అంతే. ఇదే పద్ధతి. 50 కిలోలకి 2 తీసుకున్నాం అనుకోండి, 25 కాయలకి 1 కిలో, అలాగా లెక్క వాళ్ళు డివైడ్ చేసుకుంటూ తీసుకోవచ్చు. ఇవాళ మనం చేస్తున్నాం 6 కాయలు తీసుకున్నాం. 6 కాయలు అంటే పావు కిలో. ఇదేంటంటే ప్రతి ఆవకాయ పట్టడం రాని వాళ్ళు కూడా ఈజీగా పట్టేస్తారు. అంటే పావు కిలో అన్నప్పటికి ఒక ప్యాకెట్ కొనుక్కుంటారు, దాన్ని డివైడెడ్ ఇంటూ 4, ఒక పార్ట్ అయితే పావు కిలో వచ్చేస్తుంది. సో ఇవాళ ఏంటంటే మనం చెప్పేది ముందు ఎగ్జాంపుల్ గా ఫస్ట్ టైం ఆవకాయ పచ్చడి పడుతున్నారు అనుకోండి, వాళ్ళు ఇలాగే ఈ రోజు మనం చూపించినట్టు 6 కాయలు తీసుకొని అన్ని మనం చెప్పిన మెజర్మెంట్స్ ప్రకారం కలుపుకొని బాగుంది అనుకున్న తర్వాత టక్కున ఒక 20 కాయలు తెచ్చి సంవత్సరానికి సరిపడా పచ్చడి పట్టేయచ్చు కదా. సో ఫస్ట్ ఒక ట్రైల్ వేసి ఆవకాయని, తర్వాత అప్పుడు అలానే ముక్క మాత్రం బాగా టెంక ముదురు ఉండాలి కదా. టెంక బాగా ముదురు ఉండాలి. అయితే కాయ ఇక్కడ ఒక చిన్న ఇదనమాట ఏంటంటే, మనకి దీంట్లో ఉన్నటువంటి జీడి పైనటువంటి పొర, ఈ పొర ఎందుకు తీస్తారు అంటే, పొరగాన్ని తీయకపోతే ఇందులో నూనె అది ఇంకిపోయి కొంచెం డ్రైగా అయిపోతుంది. అందుకనే పొరను తీసుకొని చక్కగా జీడి తీసుకొని ఫస్ట్ మామిడికాయలు నీళ్లలో వేసుకొని దాన్ని పైన ముచ్చుకని కట్ చేసేసి ఆ సొన అంతా నానిపోతుంది. అది తీసేసి చక్కగా ఒక క్లాత్ మీద ఆరిపెట్టాక నీరెండలో ఆరిపోతే బాగా తుడిచేసేసి, ఇప్పుడు ఏమైనా కొట్టేవాళ్ళు ఉన్నారంటే ఒక కాయని 4 ముక్కలో 8 ముక్కలో, మీకు చిన్న ముక్కలు కావాలంటే 8, పెద్ద ముక్కలు కావాలంటే 6 ముక్కలుగా కట్ చేసుకుంటాం. ఈ కట్ చేసుకున్న కాయల్లోంచి జీడి అన్నీ ఇలాగన్నీ తీసి మనం పెట్టుకున్నాం. ఇలా ప్రతి దాంట్లోంచి మనం ఇలా తీసి పెట్టుకుంటున్నాం. ఇది ఎక్కడైనా ఉంటే ఏమవుతుందంటే కొంచెం పట్టేస్తుంది కాబట్టి, అంటే దాంట్లో ఉన్న మసాలా మనం వేసుకున్న ఉప్పు కారం అంతా పట్టకుండా అక్కడ ఉండిపోతుంది. అందుకని నీట్ గా ఆవకాయని మనం ఎంత నీట్ గా చేసుకున్నాం అనుకోండి, సంవత్సరం పాటు అది బాగుంటుంది. తర్వాత ఆవకాయ కాయ కూడా చాలా గట్టిగా ఉండాలి, పుల్లగా ఉండాలి. చిన్న రసాలు తీసుకుంటే చాలా బాగుంటుంది. చిన్న రసాలు మంచివి. ఓకే కౌసల్య గారు, అసలు మాకు ఆవకాయ గురించి హిస్టరీ అంతా చాలా బాగా చెప్పేశారు. ఎలా చేస్తే పచ్చడి బాగుంటుందా అనేది. నేను హిస్టరీ టీచర్, హిస్టరీ చెప్పి చట్పట్లో కూడా హిస్టరీ చెప్పేస్తున్నారు. సో థ్యాంక్ యూ. అయితే మరి ముందుగా ఆవకాయ పచ్చడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని ఒకసారి చూసేద్దాం. ఓకే. ఆవకాయ పచ్చడి తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: 6 మామిడికాయ ముక్కలు, కారం పావు కేజీ, పసుపు 2 స్పూన్లు, కల్లుప్పు పావు కేజీ, మెంతులు 2 స్పూన్స్, నువ్వుల నూనె 300 గ్రాములు, ఆవపొడి పావు కేజీ. సో కౌసల్య గారు, ఏది మీరు కోసి పెట్టించిన మామిడికాయ ముక్కలన్నీ ఒకసారి. అబ్బా, ఇలా పచ్చడి కలుపుతుంటే ఎంత బాగుంటుందో, వెళ్ళిపోయి దగ్గర కూర్చుంటాము. సో ఇట్లానే ముక్క గట్టిగా ఉండాలి. అలాగే టెంకె పైన ఉన్న ఈ పొర పీకేయాలి. ఉండిపోయింది అనుకోండి, పొరను మనం ఇలా తీసేసుకుంటే మంచిది. సో ముందు ఒలిచేద్దాం. మన ముక్కలన్నిటికీ ఆల్మోస్ట్ ఒలిచేసే ఉన్నాయి. ఎక్కడైనా ఉండిపోతే తీసేసుకోవచ్చు. ఇది ఒక పెద్ద
యాక్టివిటీ. అంటే ఎంతో మంది కూర్చొని ఒక్కొక్క ముక్క క్లీన్ చేసుకుంటూ తుడుచుకుంటూ పెట్టుకుంటూ, అంటే మనం పెట్టే కాయలు 1-2 కాదు కదా, 200 కాయలు 300 కాయలు పెడతాం ఇంటిల్లి పాది తినాలంటే. అందుకనే దీనికి చాలా ఎక్కువ పని ఉంటుంది. సో ఏముందిలే మామిడికాయ పచ్చడి కలపటం అనుకుంటాం కానీ పనే కదా. అది తింటుంటే ఎంత మజాగా ఉంటుందంటే ఏడాదంతా తింటూనే ఉంటాం కదా ఇదే కాయ. అది అలానే ఇప్పుడు కలిపి ఫస్ట్ కొత్త పచ్చడి తింటుంటే ఉంటది. అసలు ఏ రెసిపీ ఎందుకు పనికొస్తుంది చెప్పండి. ఇలాగా ఫ్రెష్ గా ఉన్న కాయలు తీసుకున్నాము. నెక్స్ట్ మనం కారం, అలాగే మనం ఇది ఆవపిండి, ఉప్పు కూడా నేను ఇక్కడ చెప్తున్నాను. ఈ ఉప్పు ఏంటంటే కళ్ళుప్పు, మామూలుగా గడ్డలు ఉప్పు ఉంటుంది కదా, అది కొట్టిన ఉప్పు అనమాట. ఇది మార్కెట్ లో కూడా మనకి దొరుకుతున్నది. కొంచెం లంప్స్ లాగా ఇలాగా గట్టిగా ఉన్నట్టు కూడా ఉంటాయి ఇవి. దీన్ని మనం కొంచెం ఇలా చేసుకుంటుంటే మెత్తగా అవుతాయి. కొనగానే ఒక్కసారి ఎండలో పెట్టేసుకొని ఈ ఉప్పుని, తర్వాత ఆవకాయ పడితే చాలా మంచిది. ఎందుకంటే ఏడాదంతా మనం తినే ఆవకాయ కాబట్టి ఏమవద్దు. అయితే ఉప్పు వేసేటప్పుడు ఎప్పుడైనా మనం టేబుల్ సాల్ట్ అలాంటి సాల్ట్లు కొనుక్కున్నప్పుడు సరిగ్గా 1/2 కిలో తిరగవేసుకోకుండా కొంచెం పక్కన పెట్టుకొని తర్వాత టేస్ట్ చూసుకుని ఉప్పు వేసుకోవాలి. ఎందుకంటే ఉప్పు ఎక్కువ అయిపోయింది అనుకుంటారు, రకరకాల ఉప్పులు కొనుక్కుంటారు కాబట్టి ఫస్ట్ చెప్పడం అన్నట్టు ఉప్పు సరిగ్గా చూసుకుని వేసుకోవాలి. ఒక బౌల్ ఇచ్చేసేయండి, పెద్ద బౌల్ ఇచ్చేయండి. పెద్ద బౌల్ లో ముందు కలిపేద్దాం. కలుపుకునే బౌల్ రెడీ. ఇప్పుడు మనం తీసుకున్నటువంటి 1/2 కిలో కారం. మనం 6 మామిడికాయలు తీసుకున్నాం కాబట్టి ఇది 6 మామిడికాయల ముక్కలు, 1/2 కిలో కారం, 1/2 కిలో ఉప్పు, 1/2 కిలో ఆవపిండి 1/2 కిలో. అన్ని ఈక్వల్ వేసుకోవాలి. ఇక్కడ పట్టే వాళ్ళకి ఏది కష్టం ఉండదు అన్న, మనం ఈక్వల్ తీసుకుంటున్నాం కాబట్టి. సో కారం ఆవపిండి కలిపేశారు. అలాగే ఉప్పు కూడా కల్పిస్తున్నాను. ఉప్పు మీరు చెప్పినట్టు చూసి వేసుకోండి, కావాలంటే ఉంచుకొని చూసుకొని వేసుకోవచ్చు. అలాగే ఇది అలాగే పసుపు మనం ఏంటంటే 1 టీ స్పూన్ తీసుకున్నా సరిపోతుంది, తక్కువ తీసుకుంటున్నాం కాబట్టి పసుపు. అలాగే మెంతులు, ఇక్కడ 2 టీ స్పూన్స్ ఆఫ్ మెంతులు అని చెప్తున్నాను. పెద్ద కొలతకి వెళ్ళేటప్పుడు ఎక్కువ వేసుకుంటారు. ఉత్తి మెంతులు, కొంతమంది వేయించిన మెంతి పౌడర్ వేసుకుంటారు. ఈ ఆవకాయకి ఉత్తి మెంతులు వేస్తున్నాను నేను. తర్వాత కొంతమంది ఎక్కువ మెంతులు కూడా వేసుకుంటారు, శనగలు కూడా వేసుకుంటారు కావాల్సిన వాళ్ళు. ఈ విధంగా మొత్తం అంతా కలిపిస్తారు. ఇందులో ఎక్కడైనా గడ్డలాగా ఉప్పు అది ఉండిపోయింది అనుకోండి, ఇది కలిపేసి చక్కగా అంతా ఎత్తేస్తాము. అన్ని ఈక్వల్ మెజర్మెంట్స్, అన్ని ఈక్వల్. మనం నూనె కూడా 1/2 కిలో, నూనె పావు మీద ఇంకొక 100 గ్రామ్స్ అలా వేసుకోవచ్చు. ఎందుకంటే నూనె తేలుతూ ఉండాలి కదా. ఈ విధంగా మంచి కారం తీసుకున్నాం కదండి. ఇప్పుడు మనం దీంట్లోని ఆయిల్ వేస్తాం. ఇది కూడా మంచి నువ్వుల నూనె. ఆవకాయకి నువ్వుల నూనె బాగుంటుంది. కొంతమంది వేరుశనగ నూనె కూడా వేస్తారు కదా. లేదండి, ఈ నువ్వుల నూనె మీరు ఏడాది అయిపోయిన చివరికి ఇప్పుడు ఏప్రిల్ మేలో మీ పాతవకాయ తిన్నా కూడా నువ్వుల నూనె యొక్క రుచి చాలా బాగుంటుంది. నూనె ఏం కాగపెట్టక్కర్లేదండి. కొన్ని మెంతి ఆవకాయ ఏం చేస్తారు, పులిహార ఆవకాయకి కాగపెడతాం. దీనికి ఏం కాగపెట్టక్కర్లేదు. ఇది ఒక మంచిగా అంటే ఒక లడ్డు మాదిరిగా కట్టేటట్టు ఆవకాయ అంతా కలిసిపోతే ఇందులోంచి మనం ఏం చేస్తామంటే యూజువల్ గా నేను చేసేటప్పుడు ఆవకాయకి ముక్కల్లోని ఆయిల్ వేసుకుంటూ వెళ్తాను. వేరే బౌల్లో ఏం చేద్దామంటే ముందు ఆయిల్ వేసేస్తాం. ఈ జాడీలో ఆయిల్ ఇలా వేస్తాం. వేసేటప్పుడు కొన్ని ముక్కలు వేసేస్తాం. ముక్కల్లో ఇలా డిప్ చేసుకుంటూ వెళ్తే ఏమవుతుందంటే ఈ కాయ తింటున్నప్పుడు కరకరలాడుతూ ఏడాది పొడుగునా గట్టిగా ఉంటుంది. అందుకని అలా వేసుకుంటే బాగా వస్తుంది. ఇప్పుడు ఇది కూడా మీరు కొన్ని వేసేసేయండి. అంటే వేరేగా ఇంకో బౌల్ తీసుకొని కూడా వేసుకోవచ్చు. లేదంటే ఒక పని చేద్దాం, మనం పక్కన ఆయిల్ వేసుకుంటూ కలుపుకుందాం. అది ఈజీగా వెళ్ళిపోతుంది. ముక్క ఇలా నూనెలో మునుగుతూ ఉండాలి. అయితే నువ్వుల నూనె అయితే చాలా బాగుంటుంది. ముక్క గట్టిగా ఉంటుంది. కారం ఆవకాయ కూడా చాలా బాగుంటుంది. మొత్తం వేసేయచ్చు. ఇప్పుడు మొత్తం మనం కలిపేసేద్దాం. ఇందులో ఇప్పుడు తక్కువ కొలతలు పెట్టి వేస్తున్నాం అనుకోండి, మనకు కొంచెం మరి ఈజీగా అనిపిస్తుంది. ఎక్కువ క్వాంటిటీ పెట్టి వేసుకుంటున్నప్పుడు మనకి చాలా పెద్ద పెద్ద డ్రమ్ములు తీసుకొని వాటిల్లోంచి కలుపుకుంటూ వెళ్ళాలంటే కొంచెం మనకి టైం టేకింగ్. ఇది మనకి 3వ రోజున తిరగదోస అంటే తిరగవేసి బాగా కలుపుకున్నాం అనుకోండి, దాంట్లో ఊరి ముక్కలో ఉన్నటువంటి పులుపు వస్తుంది కదండి, అది ఊరి చాలా బాగుంటుంది.
అందుకే ఫస్ట్ తింటే బాగుంటుంది, కానీ మీకు ఇంకా కొంచెం ఆవు ఆ ఘాటు అదంతా ఉంటుంది. 3వ రోజు అయ్యేటప్పటికి మీకు ఇంకా బాగుంటుంది. ఇప్పుడు దీని మించి చక్కగా తేరి ఆయిల్ కూడా వచ్చి ఇది వస్తుంది, ఓటు వచ్చేస్తుంది కదండి. ప్రవీణ మరొక కొంచెం ఆయిల్ వేస్తున్నాను పైన. అంటే ఆయిల్ తో వేస్తాం కదా, అలాగే మెజర్మెంట్ ప్రకారం మొత్తం ఆయిల్ వేసేస్తాం ఇక్కడ. సో ఇప్పుడు నన్ను టేస్ట్ చుట్టానికి కూడా మీరు ఎలాగో ముట్టుకోనివ్వరు. మీరు బౌల్లో కలిపినది ఉంది కదా, ఉప్పు అన్ని సరిపోయినాయి లేవో చెప్తా పెట్టండి, అంతే కదా. రూల్ ఈజ్ రూల్. కరెక్ట్. ఉప్పు సరిపోయిందా అన్నిటికన్నా మెయిన్ అది సరిపోయింది. ఇంక ఊరిపోయిందంటే సరిగ్గా వస్తుంది. సూపర్. ఉల్లిపాయలు బాగుందో, అన్ని సరిపోయినాయి. మీరు అటు ఉప్పు అన్ని కరెక్ట్ గా వేశారు. ఇంకా ముక్క ఊరి ఆ పులుపు వస్తే కారంలోకి 3 రోజులు పోయాక ఇంకా బాగుంటుంది. ఆహా సూపర్. చూసారా, మీరు ఎలాగో అందులోంచి పెట్టరని ఇందులోంచి పెట్టించేసుకున్నాను. ఆవకాయ పచ్చడి తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: 6 మామిడికాయ ముక్కలు, కారం 1/2 కేజీ, పసుపు 2 స్పూన్లు, కల్లుప్పు 1/2 కేజీ, మెంతులు 2 స్పూన్స్, నువ్వుల నూనె 300 గ్రాములు, ఆవపొడి 1/2 కేజీ. ఆవకాయ పచ్చడి తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో మనం కొలత ప్రకారం తీసుకున్న 1/2 కిలో కారం, 1/2 కిలో ఆవాల పొడి, 1/2 కిలో మెత్తగా చేసి పెట్టుకున్న కళ్ళుప్పు, 2 స్పూన్స్ పసుపు, 2 స్పూన్స్ మెంతులు వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత దానిలో మనం కొలత ప్రకారం తీసుకున్న నూనె కొద్దిగా పోసి కలుపుకోవాలి. అలాగే మరొక బౌల్లో మామిడికాయ ముక్కల్ని తీసుకొని నువ్వుల నూనె పోసి తడుపుకొని ఈ కారం బౌల్లో ముక్కల్ని వేసుకొని కొద్దిగా వేసి మరొక బౌల్లో పెట్టుకోవాలి. చివరగా మిగిలిన నువ్వుల నూనె కూడా పచ్చడి మీద పోసి 3 రోజుల పాటు దాన్ని కదిలించకుండా పక్కన పెట్టుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన ఆవకాయ పచ్చడి రెడీ. సో ఈ రోజు చట్పట్లో మా అందరికి కొత్త ఆవకాయ పచ్చడి పట్టి చూపించినందుకు కౌసల్య గారు అందరి తరపున నా తరపున స్పెషల్ థ్యాంక్ యూ సో మచ్. అందరికి తెలిసే ఈ ఆవకాయ ఎవరి కోసం పెట్టాను? ప్రవీణ కోసం. నా కోసం. మీ అందరి కోసం కాదు, ప్రవీణ స్పెషల్ ఆవకాయ. సో ఈ బౌల్ మొత్తం ఇలాగే తినేస్తాను. సో బాగుంది మామిడికాయ పచ్చడి. ఇలా ఒక 3 రోజులు పెట్టిన తర్వాత మళ్ళీ ఒకసారి నేను కలిపి అప్పుడు జాడీలో పెడతా. ఓకే కౌసల్య గారు, ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సో ఎవర్ గ్రీన్ తెలుగు వారి ఆవకాయ పచ్చడి ఈ రోజు మీరు చూడటం మిస్ అయ్యారా? ఏం పర్లేదు, మీరు చేయవలసింది ఏంటో తెలుసా? www.youtube.com/etvabruchi లేదా www.facebook.com/etvabruchiలో మేము తయారు చేసిన ఆవకాయ పచ్చడిని చూసేయండి. సో నెక్స్ట్ ఎపిసోడ్ లో తిరిగి కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం, బాయ్.